సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక అప్డేట్ అనమాట. ఎవరు లేఅవుట్ వేసినా కూడా 2,00,000 ఇవ్వాల్సిందే. వైకాపా నేత ఆడియో వైరల్. ఏపీలో మనం చూసుకుంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు లేఅవుట్ వేసినా కూడా ఎకరాకు 2,00,000 చెల్లించాల్సిందేనంటూ ఓ స్థిరాస్తి వ్యాపారిని అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత ఉరవకొండ ఉప సర్పంచ్ బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్లో బెదిరించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందన్నమాట. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి ప్రధాన అంచుడైన పన్నప్పుకు ఉరవకొండకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఫోన్ చేశారు. వార్డు సభ్యుడు అనధికార లేఅవుట్పై ప్రశ్నిస్తున్నారని, పంచాయతీ కార్యదర్శిని పిలుచుకుని వచ్చి రాళ్లు పీకేస్తున్నామంటున్నారని చెప్పేసి అన్నారు. దీనిపై ఉప సర్పంచ్ పొన్నప్ప స్పందిస్తూ ఈ వ్యవహారంలో వార్డు సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేరుగా అధిష్టానం ఆదేశాల మేరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రణయ్ రెడ్డి ఇక్కడ అడగమన్నారా అని వ్యాపారి ప్రశ్నించగా అవునంటూ పొన్నప్ప చెప్పడం గమనార్హం. కళ్యాణదుర్గం గుంతకల్లో 1.5 లక్షలు మాత్రమే వసూలు చేస్తున్నారంటూ వ్యాపారి చెప్పగా మిగతా వ్యాపారులందరికీ ఎకరాకు 2,00,000 ఇవ్వాలని చెప్పేసి అడిగా మీరు చూసుకొని ఇవ్వండి అంటూ ఉప సర్పంచ్ అయితే సమాధానం ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ అధికారి అంటే వైకాపా నేతలే ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం ఏంటని చెప్పేసి అంటున్నారన్నమాట. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.